నమస్కారం. మనం ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డే చాలా ఘనంగా జరుపుకుంటాం కదా. అసలు ఆ రోజు వెనుక ఉన్న అసలైన కథ ఏంటి? దానికోసం మనం మన స్వాతంత్ర్య పోరాటంలోకి ఒక్కసారి తొంగి చూడాలి. ఈ సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. ఇది నిజంగా మనమందరం గర్వించదగ్గ రోజు. కానీ అందరికీ ఓ చిన్న డౌటొస్తుంది. మనకు స్వాతంత్ర్యం వచ్చింది ఆగస్టు 15 కదా. మరి రిపబ్లిక్ డేని జనవరి 26న ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఈ రెండు తేదీలకు మధ్య అసలు సంబంధమేంటి? ఆ సమాధానం మన చరిత్రలోనే దాగి ఉంది. రండి చూద్దాం. ఈ కథ మనకు స్వాతంత్ర్యం రావడానికి చాలా ఏళ్ల ముందే మొదలైంది. మన స్వాతంత్ర్య సమరయోధులు చేసిన ఒక చారిత్రాత్మక ప్రతిజ్ఞతో. చూడండి, 1929 లాహోర్ సెషన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక తీర్మానం చేసింది. అదే పూర్ణ స్వరాజ్, అంటే మాకు కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి అని. ఆ స్ఫూర్తిని దేశమంతటా నింపడానికి 1930 జనవరి 26ని మొదటి స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకున్నారు. ఆ తర్వాత మనకు అసలైన స్వాతంత్ర్యం 1947 ఆగస్ట్ 15న వచ్చింది. కానీ ఆ మొదటి ప్రతిజ్ఞని, ఆ జనవరి 26ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో మన రాజ్యాంగాన్ని అమలు చేయడానికి అదే తేదీని ఎంచుకున్నారు. అదనమాట సంగతి. సరే, తేదీ అయితే ఫిక్స్ చేశారు. కానీ ఆ రోజున దేశాన్ని నడపటానికి ఒక రూల్ బుక్ కావాలి కదా. అదే మన రాజ్యాంగం, మన దేశానికి ఆత్మలాంటిది. ఇక ఈ భారీ బాధ్యతను భుజాన వేసుకున్నదెవరో తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ప్రపంచంలోని ఎన్నో రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన భారతదేశ వైవిధ్యానికి తగ్గట్టుగా ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. అందుకే ఆయన్ని మనం భారత రాజ్యాంగ పితామహుడు అని పిలుచుకుంటాం. ఈ పని అంత ఈజీ కాదు. దీనికి పట్టిన సమయం ఎంతో తెలుసా? 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు, దాదాపు 3 ఏళ్లు. మన దేశ భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించడానికి ఎన్నో చర్చలు, ఎన్నో వాదనలు జరిగాయి. ఇక్కడ మనం ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. మన రాజ్యాంగం తయారయ్యి దాన్ని ఆమోదించింది నవంబర్ 26, 1949న. అందుకే ఆ రోజున మనం రాజ్యాంగ దినోత్సవం అంటాం. కానీ దాన్ని పూర్తిగా అమల్లోకి తెచ్చింది మాత్రం ఆ చారిత్రాత్మకమైన జనవరి 26, 1950న. రాజ్యాంగం అమలులోకి వచ్చింది సరే, దానివల్ల వచ్చిన అతిపెద్ద మార్పేంటి? అదే మనం ఒక డొమినియన్ నుంచి రిపబ్లిక్గా మారడం. అసలు డొమినియన్కి రిపబ్లిక్కి తేడా ఏంటి? సింపుల్గా చెప్పాలంటే 1947 నుంచి 50 వరకు మన దేశానికి హెడ్ ఆఫ్ స్టేట్ బ్రిటిష్ రాణి. కాని 1950 జనవరి 26 నుంచి మన హెడ్ ఆఫ్ స్టేట్ని మనమే అనుకుంటున్నాం. ఆయనే మన రాష్ట్రపతి. అంటే పరిపాలనలో ఇంకెవ్వరి ప్రమేయం లేదు. మనది మన సొంత రాజ్యం. అలా ఆ చారిత్రాత్మక రోజున మన గణతంత్ర భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ క్షణం నుంచే మన అసలైన ప్రయాణం మొదలైంది. మరి మన రిపబ్లిక్ అనే ఈ పెద్ద భవనం ఏ స్తంభాల మీద నిలబడి ఉంది? వాటి గురించి మన రాజ్యాంగ ప్రవేశిక అంటే ప్రియాంబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అవే మన 5 మూలస్తంభాలు. మొదటిది సార్వభౌమత్వం, అంటే మన నిర్ణయాలు మనవే, మనపై ఎవ్వరి పెత్తనం ఉండదు. రెండోది సామ్యవాదం, అంటే దేశ సంపద అందరికీ చెందాలి, సామాజిక సమానత్వం ఉండాలి. మూడోది లౌకికవాదం, అంటే రాజ్యానికి ఏ మతమూ లేదు, అన్ని మతాలూ సమానమే. నాలుగోది ప్రజాస్వామ్యం, అంటే మనల్ని పాలించేవాళ్లని మనమే ఎన్నుకుంటాం. ఇక ఐదవది ఘనతంత్రం, దేశానికి అధిపతి ఎన్నిక ద్వారా వస్తారు, వారసత్వంగా కాదు. ఇదే కదా రిపబ్లిక్ డేకి అస్సలైన అర్థం. ఇంత గొప్ప చారిత్రాత్మక రోజుని మనం ప్రతి సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? ఆ వేడుకలు మనకేం చెబుతాయి?
ప్రతి ఏటా ఢిల్లీలో జరిగే గ్రాండ్ పరేడ్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి కదా. మన సైనిక శక్తి, మన ఆయుధ సంపత్తి, అలాగే వివిధ రాష్ట్రాల శకటాలు మన దేశ సంస్కృతిని, వైవిధ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. అంతేకాదు, ప్రతిసారి ఒక విదేశీ అతిథిని పిలవడం ద్వారా ప్రపంచంతో మన స్నేహాన్ని కూడా చాటుకుంటాం. కానీ గుర్తుంచుకోండి, రిపబ్లిక్ అంటే కేవలం పరేడ్లు, సెలవులు కాదు. స్వయంగా డాక్టర్ అంబేడ్కర్ ఏమన్నారంటే, ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రభుత్వ రూపం కాదు, అది తోటి మనుష్యుల పట్ల గౌరవం మరియు ఆరాధన. ఆ మాటల్లోని స్ఫూర్తిని మనం ప్రతిరోజూ మన జీవితంలో చూపించాలి. చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.